హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 2 ఆఫ్ చిక్మంగళూరు. ఇప్పుడు వచ్చేసి మనం ములేంగిరి పీక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం మామూలుగా ఉండవు, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చూస్తున్నారు కదా, మొత్తం ఘాట్ సెషన్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చిక్మంగళూరు నుంచి పైకి వెళ్తున్నాం అనమాట, కొండపైన. ఏది ములేంగిరి పీక్ అనమాట. చాలా హైయెస్ట్ వ్యూ పాయింట్ అంటారు అనమాట ఇది వచ్చేసి ఇండియాలో. సో మనం ఇప్పుడు ఆ పీక్ అయితే వెళ్తున్నాం. అక్కడ మొత్తం మనకి క్లౌడ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అనమాట. మనల్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి క్లౌడ్స్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి. సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలా ఉందో, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మొత్తం ఘాట్ స్టేషన్. ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీ ఎస్టేట్స్ అనమాట. కాఫీ ఎక్కువ పండిస్తారు ఇక్కడ చిక్మంగళూరులో. అందుకే దీన్ని కాఫీ ఆఫ్ ల్యాండ్ అంటారు అనమాట చిక్మంగళూరుని. మొత్తం కాఫీ ఎస్టేట్స్. మనం వచ్చిన రూట్స్ చూసినారు కదా ఇందాక, ఘాట్ స్టేషన్స్లో ఇటుపక్క అటుపక్క మొత్తం కాఫీ ఎస్టేట్స్ అనమాట. కాఫీ ట్రీస్ ఉండింది, దాంతోపాటు వాటికి తమలపాకులు అనమాట, బిటల్ నట్ లీవ్స్ కూడా ఉండింది. ఇక్కడ నుంచి చూడండి పైకి వచ్చినాం ప్రెజెంట్. అంటే ఇంకా పూర్తి పైకి వెళ్ళలేదు, హాఫ్ ఆఫ్ ద రూట్ అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇంకొకటి ఏమంటే ఎప్పుడు కూల్గా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. వావ్, చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంటామన్నమాట వ్యూ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము మధ్య వరకు వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఫోటో తీసే. సో చూస్తున్నారు కదా అక్కడ క్లౌడ్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయో. సో మనం అక్కడికి వెళ్ళామంటే ఆ క్లౌడ్స్ అనేది మన మీద నుంచి పాస్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. సో అలాంటి ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. మొత్తానికి అయితే మనం ములేంగిరి పీక్ అయితే ఇప్పుడు రీచ్ అయిపోయినాం. చూస్తున్నారు కదా అక్కడ ఫాగ్ ఎట్లా వెళ్తుందో మొత్తము. వావ్, క్లౌడ్స్ అనేవి ఇలా పాస్ అయిపోతున్నాయి. సో మనం ఇక్కడ పార్క్ చేసుకున్నామంట వెహికల్. అది ఒక టెంపుల్ లాగా ఉంది, శివుని టెంపుల్ లాగా. సో అక్కడ కార్ అయితే పార్క్ చేసేసుకొని ఇంకా పైకి వెళ్ళేసి చూసేద్దాం. పోమా పైకి మళ్ళా. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఇది. నువ్వు కూడా ఎక్కుదులే పదా, ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు నువ్వు. అదింటే ఎక్కువ లేదులే, కొంచెమే అదింటే అక్కడి వరకే. నిదానంగా దిగడం డౌన్ అవుతుంది కదా అర్ష. అసలు నువ్వు పైన ఎక్కుతావు ఇప్పుడు. ఏం లేదు ఇక్కడే. చల్లగా ఉంది. మా అమ్మ అయితే రానంటుందన్నమాట, అంత పైకి ఎక్కలేను, మోకాలు నొప్పులు వస్తాయని ఇక్కడే కూర్చుంటా, మీరు పోయిరండి అనేది. సో అంతైతే మేమైతే ప్రిపేర్ అయిపోయినాం, ఇంకా పైకి వెళ్తా ఉన్నాం. చూస్తున్నారు కదా. సో మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ములేంగిరి పీక్కి వెళ్ళేసి అక్కడ ఎలా ఉందో లొకేషన్ చూద్దాం. ఈ కుక్క చూడండి, డాగి ఫుల్ క్యూట్ గా ఉంది. అది కాక ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ మంచి చల్లగా ఉంది ఇక్కడ. ఆ కుక్క మాత్రం ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చిన మొత్తం. మా హర్ష అయితే ఫుల్ చూసినాం అనమాట. పైకి వెళ్దాం అంటున్నాడు. చూస్తున్నారు కదా వెనకాల ఎలా పోతుందో ఫాగ్ అనేది. వావ్, ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, తొందరగా వెళ్ళిపోదాం పైకి వెళ్ళేసి ఆ లొకేషన్ చూడాలని వెయిట్ చేస్తున్నాం. లెట్స్ గో. చూడండి అక్కడ అట్లే పిల్లలు అయితే పిడుగులు కాదు వీళ్ళు, అబ్బా మామూలు వెళ్ళారు కాదు. సినిమా చూపించినారు. పైకి వెళ్ళిన తర్వాత రేంజ్ ఆడుతున్నారు, రెండు బాగా ఎంజాయ్ చేసినారని చెప్పొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కర్ణాటకలో విజిట్ చేస్తే, మనం చిక్మంగళూరుకి వచ్చినామంటే ములేంగిరి పీక్, తర్వాత కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి, తర్వాత కాఫీ ప్లాంటేషన్ స్టేట్స్, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. దాని తర్వాత పక్కనే మనకి బేలూరు, హలేబీడు, ఈ టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చామంట. ఎవరైనా చిక్మంగళూరుకి వచ్చి ఈ ప్లేస్ని ట్రై చేయండి, చాలా బాగుంది. మేము ఎక్కుతా ఉన్నాం అనమాట. అమ్మాయిది ఏమో కొంచెం ఉంది అనుకున్నాం కానీ బాగానే ఉంది. ఏమంటే హైట్ ఎక్కువ ఉంది కదా, ఎక్కలేకపోతున్నాము. ఇవి రాళ్ళు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి, అన్నీ కాళ్ళకు తగులుతూ ఉంటాయి కాబట్టి నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. పైన పోయి ఏం చేస్తావమ్మా? ట్రీ ఉన్నాయా, చూద్దామా పైన పోయి? ఓకే, పైన ట్రీస్ ఉన్నాయంటే పోయి చూద్దాం. చూస్తున్నాగా ప్రస్తుతానికి మనం మేఘాల్లో ఉన్నాము. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. చిక్మంగళూరు అమ్మ ఆయాసం వస్తుంది ఎక్కి లోపల.
బట్ మనం పైకి కొరి కార్లో అయితే రావచ్చు. జస్ట్ ఒక 500 మీటర్స్ నడిచినా చాలు. లేదంటే కింద కూడా మనకి చూస్తున్నారు కదా వెనకాల కింద సైడ్ అక్కడ కూడా పొగ ఉంది, అంటే ఫాగ్ ఉంది. మీరు అక్కడ కూడా ఫోటో తీసుకొచ్చి ఇంకా హై వ్యూ కావాలంటే ఒక 500 మీటర్స్ నడవాల్సి వస్తుంది. పదండి బైక్ పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి బామ్మగారు అయితే కూర్చున్నారు, చాలా ముసలాయం అనమాట. పిలుచుకొని వచ్చి పైన కూర్చోబెట్టినారు. అక్కడ వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారన్నమాట వాళ్ళ పిల్లలంతా. చూసినారా, గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంత ముసలామనే ఎక్కిందంటే మనం ఎక్కలేమా, ఈజీగా ఎక్కొచ్చు. వాళ్ళ పిల్లలు అన్నమాట అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్. అవ్వ మాత్రం ఆడ కూర్చొనింది చల్లగా. సో అవ్వ కూడా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం, అలానే మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది వ్యూ అయితే, సూపర్ అని చెప్పొచ్చు. తీసుకో ఇంకా చూడు, ఇంకా చూడు మనం ఫోటో దిగుదాం. హర్ష ఇక్కడ చూడు, హర్ష ఓ ఇక్కడ చూడు. హర్ష రావద్దు అట్లా, ఇట్రా నిదా మిగతాడు రా ఇట్రా, లేరా కూర్చో. కింద పడతావు, తీసుకో నువ్వు తీసుకో. అట్లా ఉరకకూడదు, ఉరికితే కింద పడతావు. మంచు మళ్ళీ పరిశ్రమ అయితే ఎక్కువ ఉన్నా కూడా. అసలు దా పోదామా, ఇంకా అత్తాల్సి కింద పడతావు. చెవుడు ఇక్కడ మంచు చెవులోకి నోట్లోకి అంత పోతుంది. కింద పడతావు, కింద చూడు ఫస్ట్ చేయి పట్టుకో గడిది. పద కింద ఏం కనపడటం లేదు అసలుకి, మనం కనపడ. అంబాలు వస్తున్నాయేమో, అంబాలు హర్ష తీసా నీకా అంబాకా తీసిన హర్ష బాబు పైన చూడు, అలా పైన చూడు. ఇక్కడ ఏ టాటా బాబాయ్, కిందికి పోతున్నాం మేము. ఇంకా అంబాకి తీసినాను ఫోటోగా, బ్లాక్గా తీసిన. హర్ష చలి పడుతుందా నీకు? నిదానంగా కాలు ఇట్లా వెనక్కి పెట్టు, ఫోర్స్. పదండి, మంచు అయిపోయింది. ముళ్ళయంగిరి హిల్స్. చాలా ముందు పైన ఎక్కుంటూ వచ్చింది ఆమె. వచ్చినావు నువ్వు ఇప్పుడు పోయి కొండ ఎక్కి వచ్చినావా? బాగుందా కొండ? నీకు ఎట్లుందిరా కొండ? బాగుందా? ఎగిరినావా కొండ పైన? ఎగిరినావా బాగా? ఓకే సూపర్ కదా. నీకు ఎట్లుంది? సూపర్ హర్ష, సూపర్ ఉంది. బాగుందా కొండ? చూడు అక్కడ చూడు కొండ, ఇక్కడ అక్కడ చూడు పొగ ఉంది. ఇక్కడ జీప్ వెనకాల, జీప్ వెనకాల పొగ ఉందా లేదా? బాగుంది మొత్తం. ముళ్ళయంగిరి హిల్స్
వెనకాలంతా ఫాగ్, నా బ్యాక్ సైడ్ ఫాగ్. నేను ఇక్కడ కూర్చొని షూట్ చేస్తా ఉన్నా. ఇంకేస్ కింద మీ దగ్గర వెహికల్స్ లేవంటే కింద ఇక్కడ రెంటెడ్ కూడా దొరుకుతాయంట. రెంటెడ్ వెహికల్స్ నుంచి రావచ్చు, కింద నుంచే ఉంటాయంట కైరా అని. చిల్లంగిరా ఎవరు చెప్పినారు? చిల్లంగిరా అంటే సో మొత్తానికి అయిపోయింది. ముల్లంగిరి పీక్ అయితే వచ్చేసినాము. దాని తర్వాత ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చామట. ఇంకా మేము ఇక్కడికే టైం అయిపోయింది. ఈవినింగ్ ఇప్పుడు 4 అవుతుందన్నమాట. అప్పటికే ఫుల్ ఫాగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా 5-6 అయింది అనుకోండి, ఇంకేమీ కనపడదు రోడ్ అయితే. సో అందుకనే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా అసలు రోడ్స్ అంతా కవర్ అయిపోయినాయి ఫుల్ ఫాగ్తో, ఏం కనపడటం లేదు. వచ్చే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. అసలు హారన్ కొట్టారు ఏం కొట్టారు, సడన్లో వచ్చేస్తున్నాయి. అది కూడా ఫుల్ ఫాస్ట్లో వస్తున్నాయి అన్నమాట వెహికల్స్. చూస్తున్నారు కదా మొత్తం ఎలా మంచుతో కప్పు పడిపోయినాయో రోడ్లన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ఈ ట్రిప్ అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేసామట. మేము వచ్చింది అరౌండ్ 3 o'clock వచ్చినాం. 3 o'clock వస్తేనే అంత మంచు ఉంది, ఫాగ్ అనేది మొత్తం మమ్మల్ని టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట. అక్కడైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కిందికి వచ్చేసినామన్నమాట. ఇది వచ్చేసి ఒక కాఫీ ఎస్టేట్. బ్యాక్ సైడ్ అంతా మనకి కాఫీ షాప్స్, తర్వాత కాఫీ సీట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు అనమాట. అక్కడికి వచ్చినాం. బ్యాక్ సైడ్ చూసినారా, ఆ విగ్రహాన్ని చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారన్నమాట మొత్తం గార్డెన్లోనే. సో ఇప్పుడు మనం కిందకైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో పనసకాయలు చూడండి ఎంత బాగా అయినాయో. అది కింద చేతికి అందుతున్నాయి, తీసుకోవచ్చో లేదో తెలియదు కానీ చాలా ఉన్నాయి. పైన ఒక 2, కింద 2. ఇవైతే మన చేతికి దగ్గరలో ఉన్నాయి, బట్ ఎవరైనా చూసినారంటే తిట్టేస్తారు. అది చూడండి ఎంత బాగా డిజైన్ చేసి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒక అమ్మాయిని ఒక గార్డెన్లో డిజైన్ చేశారు. అమ్మాయి ఇట్లా పడుకున్నట్టు ఆ గార్డెన్లో, అది కూడా మొత్తం గడ్డితోనే డిజైన్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ అంతా మనకి ప్లే జోన్ అనమాట, పిల్లలకి ఆడుకోవడానికి ఉంది. తర్వాత అక్కడ కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. ఇక్కడ ఏమంటే మెయిన్ ఫేమస్ వచ్చేసి కాఫీ అండ్ టీ అనమాట. కాఫీ ఎస్టేట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళినారంటే కింద మనకి కాఫీ సీడ్స్ కావాలన్నా, కాఫీ మిషన్స్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి కాఫీ అనేది సప్లై అవుతుంది అన్నమాట అన్ని స్టేట్స్కి చాలా వరకు. సో ఇక్కడ తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇది కేరళ సైడ్ కొన్ని ఉన్నాయి, తర్వాత ఊటీ సైడ్ ఉన్నాయి కొన్ని కాఫీ ఎస్టేట్స్. సో మేజర్గా చిక్మగళూరు అనేది ది ల్యాండ్ ఆఫ్ కాఫీ అంటారన్నమాట. సో చాలామంది వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ నుంచి కాఫీ సీడ్స్, కాఫీ పౌడర్ అయితే తీసుకెళ్తారంట. బ్లెండెడ్ కాఫీ చేసుకొని తాగినామంటే మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారో. అక్కడ అమ్మాయికి హారం ఉందిగా, ఆ హారం కూడా పూల కుండీలు పెట్టినారన్నమాట. ఎంత క్రియేటివిటీ చూడండి, క్రియేటివిటీ మాత్రం మామూలుగా లేదు. ఆమె ఇయర్ రింగ్స్ కూడా పూల కుండీలతో కవర్ చేసినారు. ఆమె ఫింగర్ కుండీ రింగ్ కూడా పూల కుండీలు. ఇంకా పక్కన చూసుకున్నట్లయితే మొత్తం గ్రాస్తో అయితే డిజైన్ చేశాను అనమాట. ఇది మాత్రం అట్రాక్షన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ పైనుంచి వచ్చిన వాళ్ళు కింద కంపల్సరీ కొద్దిగా రెస్ట్ తీసుకుని వస్తారు. కాఫీ తాగడానికి వచ్చినప్పుడు పిల్లలకు కూడా ప్లే జోన్ పెట్టినారన్నమాట, వాళ్ళకి ఆడుకోవడానికి. మా వాళ్ళు అయితే బాగానే ఎంజాయ్ చేసినారు కదా. ఇక్కడ కూర్చో, బాగుంటుంది. జంపింగ్ కూర్చో, దాని మీద కూర్చో. చోలు పట్టుకో, నువ్వు చోలు పట్టుకో. అట్లా అది ఎక్కువ నువ్వు ఎక్కువ నేను చెప్తా. ఎక్కువ గట్టి పట్టుకోండి. సో మొత్తానికి మా ఇవాళ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ములింగనేరి పీక్ అయితే కంప్లీట్ చేసినాము. ములింగనేరి పీక్ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేస్ నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొత్త ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.